హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ప్రకాశం జిల్లా నేటి మార్కాపురం జిల్లా పెద్దారవిడి మండలం తోకపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ అవధూత నరసింహ మహర్షి స్వామివారి యొక్క ఆరాధనోత్సవ శుభ సందర్భంగా జనవరి 29వ తారీఖు అంటే ఈ నెల 29వ తారీఖు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు స్వామివారి ఉత్సవాలతో భాగంగా చిన్న ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఏటా చాలా కాలంగా సీనియర్ కాంపిటీషను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రదర్శనకు గతంలో మన మిత్రులు శీలం హరీష్ రెడ్డి, ప్రముఖులు శ్రీనివాసరావు గారు, వెదులపల్లి శ్రీనివాసరావు గారు, కొత్తగొర్ల నాగార్జున ఇలాంటి వారు సహకారం అందించారు. తోకపల్లి గ్రామస్తుల యొక్క దాతల యొక్క సహకారంతో జరిగేటువంటి ప్రదర్శన రైతుల యొక్క అభిమానుల యొక్క ప్రోత్సాహం కోసం స్థానికంగా జరిగేటువంటి చిన్న ప్రదర్శన ఇది. 70వ పుట్ట తిరునాళ్ల మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక తోకపల్లి గ్రామం పెద్దారవిడి మండలం మార్కాపురం జిల్లా 29 గురువారం భీష్మ ఏకాదశి శుభ సందర్భంగా సీనియర్ కాంపిటీషన్ మొదటి బహుమతి 40,000 రూపాయలు, రెండవ బహుమతి 30,000, మూడవ బహుమతి 20,000, నాలుగవ బహుమతి 10,000, ఐదవ బహుమతి 5,000. చాలా చిన్న ప్రదర్శన. సీనియర్స్ కాంపిటీషన్కి ఇంత తక్కువ ప్రైజ్ మనీ అని అనుకోవచ్చు, కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క సహకారంతో చిన్న గ్రామము వారి యొక్క ప్రోత్సాహంతో జరిగేటువంటి చిన్న ప్రదర్శన. సో చిన్న ప్రదర్శన అని అనుకోవద్దు, మంచి జతలు పాల్గొన్నటువంటి కోర్టు అది. సో ఈ ప్రదర్శనకు సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులందరూ ఇచ్చేసి ఈ ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ప్రదర్శనకు యాంకర్గా శ్రీ వల్లెల వెంకటరామరెడ్డి గారు అంకభూపాలెం, ఈ యొక్క యాంకరింగ్ అండ్ కోర్టు లైవ్ మెయింటెనెన్స్ శ్రీ కొత్తగొర్ల నాగార్జున, యుఎస్ఏ సన్నా రవీంద్రబాబు గారు, పుట్టూరు గ్రామం బాపట్ల జిల్లా మన మిత్రుడు, యువకుడు, పశు ప్రేమికుడు వారి యొక్క సహకారం అందించారు గతంలో కూడా, ఈ సంవత్సరం కూడా. అలాగే కోర్టు రెఫరీస్ వెన్నా బోడిరెడ్డి గారు, మల్లవరం గ్రామం ప్రకాశం జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ, సింగిల్ విండో చైర్మన్. సో ఈ ప్రదర్శనకి యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ నుంచి ఈ ప్రదర్శన చాలా కాలం నుంచి జరుగుతూ ఉండేది, ఆ మధ్య ఆగిపోయింది. మనం అభయంతుని ఈ యొక్క దేవస్థానం గోశాలకు ఇచ్చినప్పుడు ప్రదర్శన జరపాలి మళ్ళీ అని వారిని ప్రోత్సహించడం, దానికి అనుగుణంగా వారు స్పందించడం, వారందరూ కలిసి పోటీ నిర్వహించాలనుకోవడం. సో మన మిత్రుడు పశు ప్రేమికుడు శీలం హరీష్ రెడ్డి గారు అప్పుడు 40,000 రూపాయలు మొదటి బహుమతి ఇచ్చారు, గత రెండు సార్లు కూడా. అలా మరికొంతమందిని మన యుఎస్ఏలో ఉన్నటువంటి నాగార్జున, కొత్తగొర్ల నాగార్జున పశు ప్రేమికుడు తను సహకారం అందించారు. వెదులపల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు, అభయంతును మనం ఈ యొక్క దేవస్థానానికి అందించడానికి సహకరించినటువంటి దాత, వారు అప్పుడు మంచి స్పందించారు బాగా చక్కగా ఈ పోటీల కోసం. సో ఇలా మనం ప్రోద్బలం చేసి వారు కూడా, గ్రామస్తులు కూడా సహకారం అందించి ప్రదర్శన మళ్ళీ తిరిగి ప్రారంభించారు. మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా ఇది మళ్ళీ జరుగుతూ ఉంది కంటిన్యూగా. అభయంతుని మనం ఆ యొక్క గోశాలకు అందించిన తర్వాత అప్పటికి ప్రదర్శన ఆగిపోయి 2-3 సంవత్సరాలు అయింది. తిరిగి మన యొక్క ప్రోద్బలంతో, మన మిత్రుల సహకారంతో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. అభయంతుని ఆ సంవత్సరం కోర్టులోకి చక్కగా వైభవంగా శాలువాతోటి, పాలతోటి అభిషేకం చేసి సన్మానించడం కూడా జరిగింది. ఒకసారి అభ్యంతని ఆ కోర్టులోకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ కంటిన్యూగా ప్రదర్శన జరుగుతూ ఉంది. అయితే గ్రామం చిన్న గ్రామం, దాతల యొక్క సహకారం ఆశించిన మేర లేకపోవడం వల్ల బహుమతులు పెద్ద మొత్తంలో నిర్వహించలేకపోతున్నారు. దాతల యొక్క సహకారంతో మంచి దాతలు ముందుకు వచ్చి ఈ ప్రదర్శనని పెద్ద ప్రదర్శనగా, మంచి పోటీగా జరపడానికి దాతలు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. సో ఏదేమైనా ఒక చిన్న గ్రామంలో చిన్న ప్రదర్శన చాలా కాలంగా జరుగుతూ ఉంది. ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు స్వర్గీయులు కాకుమాను వీరయ్య చౌదరి గారు, నల్లమూతు వీరయ్య చౌదరి గారు, అలాగే దామోదర్ రెడ్డి గారు, గాంధేవ లాంటి మంచి ఎద్దులు కూడా ఒకప్పుడు పాల్గొన్నటువంటి ప్రదర్శన ఇది. సో ఇలాంటి చిన్న ప్రదర్శనని
దాతలు పశు ప్రేమికులు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ ప్రదర్శనలో 29వ తారీఖు జరిగే ఈ ప్రదర్శనలో పాల్గొని సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు పోటీలకు విచ్చేసి అభిమానులు తిలకించి ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.